నమస్తే నేను సానా వెల్కమ్ టు అవర్ ఛానల్. రెండో విడత ల్యాండ్ పూలింగ్ పై ఎవరు అభ్యంతరం చెప్పలేదని, ల్యాండ్ పూలింగ్ పై వచ్చే కేబినెట్ లో చర్చిస్తామని ఆంధ్రప్రదేశ్ మంత్రి నారాయణ వ్యాఖ్యానించారు. సబ్ కమిటీలో మాట్లాడిన తర్వాత ల్యాండ్ పూలింగ్ పై ముందుకు వెళ్తామని చెప్పుకొచ్చారు. అమరావతి క్యాపిటల్ సిటీలో లీగల్, టెక్నికల్ సమస్యలన్నీ పరిష్కరించామని తెలిపారు. ఇవాళ సోమవారం జూలై 21 అమరావతిలో మంత్రి నారాయణ పర్యటించారు. అమరావతిలో జరుగుతున్న పనులని పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులకి కీలక ఆదేశాలు జారీ చేశారు. అనంతరం మీడియాతో మంత్రి నారాయణ మాట్లాడారు. 360 కిలోమీటర్ల ట్రంక్ రోడ్లని టెండర్లు పిలిచామని పేర్కొన్నారు. ఎమ్మెల్యే, మంత్రులు బంగ్లాలు పరిశీలించామని చెప్పారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకి 12 టవర్లు కేటాయించామని, మొత్తం 288 అపార్ట్మెంట్లు అమరావతిలో ఏర్పాటు చేస్తున్నట్లుగా వివరించారు. ఆల్ ఇండియా సర్వీస్ అధికారులకి 6 టవర్ల నిర్మాణం జరుగుతోందని తెలిపారు. గ్రౌండ్ ఫ్లోర్ దాదాపు పూర్తయిందని, నాన్ గెజిటెడ్ అధికారుల టవర్ల నిర్మాణం కూడా దాదాపు పూర్తయిందని వెల్లడించారు. హ్యాపీనెస్ లో 6 టవర్ల ఏర్పాటవుతున్నాయని కూడా వివరించారు. వచ్చే సంవత్సరం మార్చి 31వ తేదీలోపు ఆయా నిర్మాణాలు పూర్తి కావాలని అధికారులని ఆదేశించారు మంత్రి నారాయణ. ఆల్ ఇండియా సర్వీస్ అధికారుల టవర్లు ఈ ఏడాది డిసెంబర్లోగా పూర్తవుతాయని, ఐకానిక్ టవర్ డిజైన్లు కూడా దాదాపుగా పూర్తయినట్లని చెప్పుకొచ్చారు. ఇవాళ నార్మల్ పోస్టర్ బృందం అమరావతికి వస్తారని, వారితో ఐకానిక్ టవర్ డిజైన్లపై చర్చిస్తామని తెలిపారు. 75 కంపెనీలకి భూ కేటాయింపు జరిగిందని, డిసెంబర్ చివరిలోగా అన్ని పనులని పూర్తి చేసి ప్రారంభిస్తామని చెప్పారు. గత జగన్ ప్రభుత్వం రైతులని, కాంట్రాక్టర్లని ఇబ్బంది పెట్టిందని మంత్రి నారాయణ విమర్శించారు. దాదాపు 360 కిలోమీటర్లు ట్రంక్ రోడ్స్, మెయిన్ రోడ్స్కి టెండర్లు వేయడం జరిగింది. మెయిన్ రోడ్స్ అంటే ఒక రోడ్లే కాదు, అక్కడ సివరేజ్ వాటర్ కానీ, డ్రింకింగ్ వాటర్ కానీ, ఎలక్ట్రికల్ లైన్స్ కానీ, వాకింగ్ పాత్స్ కానీ, సైక్లింగ్ పాత్స్ అన్నీ ఇంటిగ్రేటెడ్గా యాక్చువల్గా వేగవంతంగా వర్క్ జరుగుతుంది. అదేవిధంగా లేఅవుట్స్ సంబంధించి దాదాపు 1500 కిలోమీటర్స్ లేఅవుట్స్ టెండర్స్ కూడా ఆల్మోస్ట్ అన్నీ అయిపోయినాయి. ఆ వర్క్ కూడా టేకాఫ్ అయింది. అదేవిధంగా ఏదైతే అధికారుల కోసంగా 4000 హౌసెస్ 2014-19లోనే టెండర్లు ఇచ్చి ఆ వర్క్స్ టేకప్ జరిగింది. అయితే గత ప్రభుత్వం ఆపేసింది. అయితే వాటిని మళ్ళీ ఈ ప్రభుత్వం రాగానే ఉన్న లీగల్ హర్డిల్స్ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఓవర్కమ్ చేసి ఆ వర్క్స్ కూడా టెండర్ పెట్టడం జరిగింది.